నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? ఆర్బీఐ ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసింది. సో ఫస్ట్ అసలు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఎందుకు కట్ చేసింది? సో దాని వెనకాల ఉన్న మేజర్ కాన్సెప్ట్ ఏంటి? సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సహజంగా ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగింది అని అంటే మనకి ఈఎంఐ బర్డెన్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఆ ఈఎంఐ బర్డెన్ తగ్గినప్పుడు చాలా మంది వాళ్ళకి సంబంధించినటువంటి టెన్యూర్ టైంని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. లేదా కొంతమంది అదే టెన్యూర్ టైంని పెట్టుకొని ఆ ఎక్సెస్ అమౌంట్ని వేరే వాటి కోసం ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఇప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకు ఈరోజు ఈ వీడియో చేస్తున్నామనంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేది ఇక్కడతో ఆగబోదు. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ గోయింగ్ ఫర్దర్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకెక్కువ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వస్తాయి. గతంలో మనకి 6.57% ఉండేటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు దాదాపుగా 9% వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు 9 నుంచి బ్యాక్ 8%కి వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కిందకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో బేసిక్ ఇప్పుడు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఎందుకు చేసింది? మార్కెట్లో లిక్విడిటీ అనేది బాగా తగ్గటం వల్ల, లిక్విడిటీ అని అంటే ప్రజల దగ్గర ఖర్చు పెట్టడానికి కావాల్సినటువంటి డబ్బులు లేనప్పుడు లో లిక్విడిటీ సినారియో అని అంటారు. సో లో లిక్విడిటీ ఉన్నటువంటి సినారియోలో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ లాంటివి చేసుకుంటూ మార్కెట్లో మనీని ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో దానివల్ల ప్రజలు వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి డబ్బులతోటి మార్కెట్లో ఖర్చు పెట్టి జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తారనేది ఒక కాన్సెప్ట్. సో మన దేశంలో జీడిపి కాంట్రిబ్యూషన్ అంటే కేవలం కంపెనీస్ ఇచ్చేవి మాత్రమే కాదు, ఈవెన్ ప్రజలు చేసేటువంటి ఖర్చులో నుంచి కూడా జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది పర్టికులర్గా ఇండియా లాంటి కంట్రీ అయితే ఎక్కువగా కన్సంప్షన్ డ్రివెన్ కంట్రీ అని చెప్పేసి అంటారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి జనాభానే మనకు ఉన్నటువంటి ఒక స్ట్రెంగ్త్. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నటువంటి బ్యాంక్ లోన్స్ అయి ఉండొచ్చు, కొత్తగా తీసుకోబోయేటువంటి బ్యాంక్ లోన్స్ అయి ఉండొచ్చు, వాటన్నిటికీ కూడా ఈఎంఐస్ అనేది ఎక్కువగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి దాదాపుగా, ప్రతి అన్న వర్డ్ వాడకూడదు, దాదాపుగా ఉన్న వాళ్ళందరికీ కూడా 50 lakhs 75 lakhs 1 crore అటు హౌసింగ్ లోన్స్ లాంటివి ఉండడం అనేది మోస్ట్ కామన్గా ఉండేది. ఇప్పుడు ఒక 50 lakhs హోమ్ లోన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు అప్రాక్సిమేట్గా 9% ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు 45,000 వరకు కూడా వాళ్ళు ఈఎంఐని పే చేస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు దాదాపుగా 8%కి వచ్చినప్పుడు 41,800 వరకు కూడా పే చేస్తూ ఉన్నారు. అంటే దాదాపు ఒక 3,000 రూపాయల వరకు కూడా సేవింగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలానే 1 crore ఉన్న వాళ్ళకి డబుల్, అంటే నియర్ బై 6,000 రూపీస్ వరకు కూడా సేవింగ్స్ వస్తుంది. ఆ 1.5 crore అయితే ఇంకో 3,000 ఆడే 9,500 దాకా కూడా సేవింగ్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ సేవింగ్స్ వచ్చినప్పుడు మనం ఏ విధానంలో చేయాలి? గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే ఆ డబ్బులు గనక మిగిలినట్లయితే ఆ డబ్బుల్ని తీసుకొని వెళ్ళి ప్రజలు బయట ఖర్చు పెడతారు. సో ప్రైవేట్ క్యాపెక్స్ అనేది బాగా జరుగుతుంది, ప్రైవేట్ ఎక్స్పెండిచర్ బాగా పెరుగుతుంది, దానివల్ల జీడిపి అనేది స్టేబుల్గా ఉంటుంది అనేది గవర్నమెంట్కి సంబంధించిన ఎక్స్పెక్టేషన్. ఎస్, సహజంగా మనం కూడా చేసేటువంటి పని అది. కాకపోతే స్టార్టింగ్లో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఈఎంఐ తగ్గుతుంది కదా అంటే ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఇస్తారు. టెన్యూర్ తగ్గించుకుంటామా, లేకపోతే అదే టెన్యూర్ని మెయింటైన్ చేసుకుంటూ మనం ఆ కొత్త సేవింగ్స్ని ప్రారంభిస్తామా, అదే ఈఎంఐ పే చేసుకుంటూ కొత్త సేవింగ్స్ని యాడ్ చేసుకుంటాం. 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన టెన్యూర్ను తగ్గించుకోవడం మంచిది కానది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ ఆల్రెడీ 8కి వచ్చింది, గోయింగ్ ఫర్దర్ ఇంకా కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం త్వరగా కావాల్సినటువంటి ఈఎంఐస్ని క్లియర్ చేసేసి మనం పెద్దగా సాధించేది ఏమీ లేదు. ఎందుకు అని అంటే దానికంటే ముఖ్యమైనవి సాధించాల్సినవి మన జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి. అది మన రిటైర్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే మన పిల్లలకు సంబంధించిన చదువులు అయి ఉండొచ్చు, పిల్లల మ్యారేజెస్ అయి ఉండొచ్చు, ఇటువంటి ఇంకా ఎన్నో మనం సాధించాల్సిన అంశాలు ఉన్నాయి. కేవలం ఏదో ఒక ఇంటికి సంబంధించినటువంటి ఈఎంఐని క్లియర్ చేసేసి సాధించేసామని మన లైఫ్ని ఇక్కడితో కంక్లూడ్ చేసుకోకుండా సేవింగ్స్ని కన్ చేసే ప్రయత్నం చేయాలి. చాలా మందికి కనీసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కూడా కావాల్సిన బడ్జెట్ కూడా మిగులు ఉండదు, బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ కమిట్మెంట్స్. సో అట్లీస్ట్ ఇప్పుడు మీకు కావాల్సినటువంటి రెవెన్యూ అంటే కొంత డబ్బులు మిగులుతున్నాయి కాబట్టి దాన్ని అట్లీస్ట్ మీరు దీనికి వాడుకునే ప్రయత్నం చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ పెంచుకోవడానికి, ఉన్న వాళ్ళైతే పెంచుకోవడానికి, లేని వాళ్ళైతే కొత్తది తీసుకోవడానికి. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అయి ఉండొచ్చు. సో ఈ టైప్లో మనకు ఉన్నటువంటి మనీని వాడుకున్నట్లయితే అటు కరెంటుగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ప్రొటెక్షన్ తీసుకుంటాము, భవిష్యత్తులో రాబోయేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ప్రొటెక్షన్ తీసుకుంటాము. సో ఇక్కడ బ్యాంకర్స్ కొంతమంది సహజంగా గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే బై డిఫాల్ట్గా ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించే ప్రయత్నం చేస్తాయి. మనం పెద్ద ఎత్తున ఫాలోఅప్ చేయాల్సిన పని ఉండదు. బట్ దెర్ ఆర్ ఫ్యూ ఎన్బిఎఫ్సిస్ మనం ఖచ్చితంగా బ్యాంకు దగ్గరికి వెళ్ళి కొన్ని ఫామ్స్ సబ్మిట్ చేస్తేనే తగ్గిస్తామని అంటారు. పెంచేటప్పుడేమో వాళ్ళు ఆర్బీఐ పెంచితే వాళ్ళు పెంచేస్తారు వితౌట్ ఎనీ ఇంటిమేషన్. బట్ తగ్గించే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు ఇంటిమేట్ చేస్తేనే తగ్గిస్తామని చెప్పేసి అంటారు. సో దానికంతా అదే తగ్గిపోతుంది అని మీరు వెయిట్ చేయకుండా సాధ్యమైనంత వరకు గో టు బ్యాంక్, లేకపోతే మీకు సంబంధించిన ఎన్బిఎఫ్సికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత టాక్ టు దెమ్. మీకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్ జరిగిందా లేదో తెలుసుకొని మీరు మాన్యువల్గా చేయించుకోండి. ఒకవేళ మీరు దాని కనుక మిస్ అయినట్లయితే అన్నెసరీగా మీరు ఎక్స్ట్రా ఈఎంఐస్ మీరు వాళ్ళకి పే చేసిన వాళ్ళు అవుతారు.
ఆర్బీఐ మనకి సహజంగా ఇంట్రెస్ట్ రేట్ కట్ డౌన్ చేసినప్పుడు బ్యాంక్స్ అది మనకి పాస్ ఆన్ చేయాలి. సో అది పాస్ ఆన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మందే. సహజంగా కొన్ని బ్యాంక్స్ వితిన్ 1 monthలో వేస్తే, కొన్ని వితిన్ 3 monthsలో వేస్తారు. కొంత సమయాన్ని ఇస్తారు. ఆ సమయంలో వాళ్ళు సహజంగా ట్రాన్సాక్షన్స్ అనేవి ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వచ్చినటువంటి అడ్వాంటేజ్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను. మీకు వస్తున్నటువంటి సేవింగ్స్ ఏవైతే మీకు ఈఎంఐ ద్వారా సేవ్ అవుతున్నటువంటి డబ్బులు ఉన్నాయో వాటిని ఫ్యూచర్ కోసం సేవ్ చేసే ప్రయత్నం చేయండి. అవసరమైతే మీ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ని ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నము చేయండి. లేకపోతే అట్లీస్ట్ వాటిని ఎస్ఐపిస్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వాడుకునే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్ మీకు తగ్గిందా లేదా, అంటే మీకు తగ్గించారా లేదో కూడా మీరు ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. సో మనకైతే ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల మంచి అడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉంది. ఖర్చులు పెంచుకోవడం కంటే కూడా ఈ విధంగా మనం కనుక సేవ్ చేస్తే మీకు ఫ్యూచర్లో డబ్బులు ఎక్కువగా సేవ్ చేసుకొని మీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి.